హైదరాబాద్ ప్రణాళికాబద్ధమైన డేటాబేస్ అప్గ్రేడ్ కారణంగా తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు మరియు రెవెన్యూ సంబంధిత సేవలను సులభతరం చేసే ధరణి పోర్టల్ 4 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. సస్పెన్షన్ గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది మరియు డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నాటికి ముగుస్తుంది. ఈ కాలంలో ఆస్తి లావాదేవీలతో సహా అన్ని ధరణి సేవలు అందుబాటులో ఉండవు. తెలంగాణ ధరణి పోర్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రకటించింది. తెలంగాణలో ఆస్తి లావాదేవీలకు కీలకమైన సాధనంగా ఉన్న ధరణి పోర్టల్ యొక్క మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఈ అప్గ్రేడ్ ఒక ముఖ్యమైన అడుగు. ధరణి పోర్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రకటించింది. ధరణి పోర్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రకటించింది. కీ పాయింట్లు: తాత్కాలిక సస్పెన్షన్. ప్రణాళికాబద్ధమైన డేటాబేస్ అప్గ్రేడ్లో భాగంగా ధరణి పోర్టల్ సేవలు 4 రోజుల పాటు అందుబాటులో ఉండవు. అప్గ్రేడ్ టైమ్లైన్. అప్గ్రేడ్ గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది మరియు డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. సేవ అంతరాయాలు. బుధవారం నుండి వినియోగదారుల నుండి విస్తృతమైన ఫిర్యాదులకు కారణమైన సమస్యలతో సహా పోర్టల్కు కొనసాగుతున్న అంతరాయాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి రోజుల్లో పరిమిత కార్యాచరణ. గత 2 రోజులుగా పోర్టల్ ద్వారా సేల్ డీడ్లు మాత్రమే ప్రాసెస్ చేయబడ్డాయి. అయితే ట్రేడ్మార్క్ 33, ల్యాండ్ మ్యూటేషన్ మరియు గిఫ్ట్ డీడ్లు వంటి ఇతర ముఖ్యమైన మాడ్యూల్స్ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. మెరుగుదల ప్రయత్నాలు. పోర్టల్ యొక్క కార్యాచరణను మెరుగుపరచడానికి మరియు భవిష్యత్తులో సున్నితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి తాత్కాలిక షట్డౌన్ అవసరమని అధికారులు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రజల సహకారం అభ్యర్థించబడింది. అసౌకర్యం ఉన్నప్పటికీ అధికారులు అప్గ్రేడ్ ప్రక్రియలో ప్రజల సహనాన్ని అభ్యర్థించారు. ఇది పోర్టల్ పనితీరు మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ధరణి పోర్టల్ కీలక పాత్ర. తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ భూ రిజిస్ట్రేషన్, రెవెన్యూ సేవలు మరియు ఆస్తి లావాదేవీలలో ధరణి పోర్టల్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ హామీలు. అప్గ్రేడ్ పూర్తయిన తర్వాత పోర్టల్ సేవలను మెరుగుపరిచి భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా మరియు నమ్మదగిన సేవలను అందిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. తెలంగాణలో ఆస్తి లావాదేవీలకు కీలకమైన సాధనంగా ఉన్న ధరణి పోర్టల్ యొక్క మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఈ అప్గ్రేడ్ ఒక ముఖ్యమైన అడుగు.